Hi, this is Srinivasachari. You are watching my YouTube channel, The Humanist Way. హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఈరోజు లైవ్ షోకు మీ అందరికీ స్వాగతం. కాబట్టి ఈ రోజున కూడా హేతువాద మానవవాద ఉద్యమాల గురించి, వాటి యొక్క స్వరూప స్వభావాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం లోపల నేను రాసుకున్నటువంటి 26వ సూత్రాన్ని మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఇందులో ఉద్యమం అనేటువంటిది, అది ఏ ఉద్యమం అయినా సరే ద్విముఖంగా ఉంటుంది అనేటువంటి విషయం చాలా కీలకమైనటువంటిది. ఇందులో 1వ ఉద్యమం ఏమిటి అంటే అది టాప్ టు బాటమ్ అనేటువంటి ఉద్యమం. ఇక రెండవది బాటమ్ అప్ అనేటువంటి రెండు ఉద్యమాలు ఉంటాయి. కాబట్టి టాప్ టు బాటమ్ అనేటువంటి ఉద్యమం ఎలా ఉంటుంది అంటే అది నాయకుల చెంత నుండి, నాయకుల మనసుల నుండి, నాయకుల యొక్క ఇష్టాలతో వచ్చేటువంటి ఉద్యమాలు. ఇందులో చాలా వరకు మనము తీసుకున్నప్పుడు రాజకీయ ఉద్యమాలు అనేటువంటివి చాలా వరకు మనకు కనిపించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. వెల్కమ్ గుమ్మా వీరన్న గారు, వెల్కమ్ సార్. కాబట్టి ఇది టాప్ టు బాటమ్ అనేటువంటి అప్రోచ్. కానీ కొన్ని ఉద్యమాలు ఏమిటి అంటే బాటమ్ అప్ ఉద్యమాలుగా ఉంటాయి. అవి ప్రజల నుంచి వచ్చేటువంటి ఉద్యమాలు, ప్రజల ఆలోచనల నుంచి వచ్చేటువంటి ఉద్యమాలు, ప్రజలతో నడిచేటువంటి ఉద్యమాలుగా ఉంటాయి. వాటికి లీడర్స్ అనేటువంటి వారు అందరూ కూడా ప్రజలే అయి ఉంటారు. కనుక ఈ రకమైనటువంటి రెండు రకాలుగా ఉద్యమాలు అనేటువంటివి ఉంటాయనేటువంటి విషయం తెలుసుకోవడం వల్ల హేతువాద మానవవాద ఉద్యమాలు ఎలాంటి స్వరూపాన్ని, స్వభావాన్ని కలిగి ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి మనకు సులభంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హేతువాద మానవవాద సైన్స్ ఉద్యమాలన్నీ కూడా బాటమ్ అప్గా ఉంటాయి. కనుక ప్రజల నుంచి, ప్రజల ఆలోచనల లోపల మార్పు జరగడం వల్ల వచ్చేటువంటి మార్పులు మిగతా స్థాయి లోపలికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇది ట్రయాంగిల్ షేప్ లోపల ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇక రెండవ అంశము, 27వ పాయింట్గా నేను చెప్తున్నటువంటి అంశం ఏమిటి అంటే మానవ మేధస్సు అనేటువంటిది అనువంశిక పరిసరాల లబ్ధమే. కాబట్టి మానవ మేధస్సు అనేటువంటిది బుద్భుత జ్ఞానము అనేటువంటి ఒక అంశంతో చాలా మంది ముడిపెట్టేటువంటి మాట నిజం. చాలా మంది మనం పుట్టేటప్పుడే మనము అనేక రకాలైనటువంటి నాలెడ్జ్ ఇన్బిల్ట్ గా పుడతామనేటువంటి వాదనలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ నాలెడ్జ్ అనేటువంటిది, మేధస్సు అనేటువంటిది, మన ప్రజ్ఞ అనేటువంటిది అది పరిసరాల అనువంశిక లబ్ధమే తప్ప మరొకటి కాదు. కనుక ఈ ప్రకృతి గురించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి క్రమం లోపల మురళీకృష్ణ గారికి వెల్కమ్, నరేష్ గారు వెల్కమ్. కాబట్టి ఈ మానవ మేధస్సు అనేటువంటిది మనకు ఒట్టిగా వచ్చేటువంటి అవకాశం లేదు. ఇది పూర్తిగా ప్రకృతి పరమైనటువంటి సమాచారాన్ని జ్ఞానేంద్రియాలు తీసుకోవడం వల్ల ఆ తీసుకున్నటువంటి జ్ఞానేంద్రియాల సమాచారాన్ని ఆయా నాడుల ద్వారా మెదడుకు వెళ్ళి అక్కడ విశ్లేషణ జరిపి మనకు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి అంశం అనేటువంటిది ఉంటుంది. కనుక మానవుని ప్రజ్ఞ, మేధస్సు అనేటువంటి విషయాలు ఏవి కూడా అవి కేవలం మనకు ఉన్న ఫలంగా వచ్చేటువంటి కావు అనేటువంటివి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. ఇక 28వ అంశము కళ అంటే ఆర్ట్. నిద్ర పుచ్చుతుంది, హేతువాదం నిద్రమత్తును వదిలిస్తుంది అని రాశాను. కాబట్టి మనము అనేక రకాలైనటువంటి కళారూపాలు అనేటువంటి విషయాల లోపల మనం గమనించినట్టయితే ఏ కళనైనా మీరు తీసుకోండి, ఏ ఆర్ట్ ఫామ్ అయినా మీరు తీసుకోండి, అది ఖచ్చితంగా మనుషులను నిద్రపుచ్చడానికే ఉంటుంది. అంటే వ్యక్తి యొక్క స్వతంత్రమైనటువంటి ఆలోచన పనికి రాకుండా చేసేటువంటి అవకాశం అనేటువంటిది కళ కల్పిస్తుంది. దీనిపైన రావిపూడి వెంకటాద్రి గారు ఒక మంచి పుస్తకాన్ని రాశారు, కళా శాస్త్రం తత్వం హేతువాదం అనేటువంటిది. కాబట్టి ఆ పుస్తకంలో నేను చదవడం వల్ల అసలు కొన్ని కళలకు మనం దూరం కావడం కూడా జరుగుతుంది. సాయి కుమార్ గారు. కాబట్టి ఇట్లాంటి కళలు అనేటువంటివి మనము వాటిని పాటించాలా వద్దా అనేటువంటి విషయాన్ని మనకు కొన్నిసార్లు ఇబ్బందిగా కూడా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనేకమైనటువంటి డ్రాయింగ్లు, తర్వాత రకరకాలైనటువంటి కళల లోపల ఉండేటువంటి ఇవన్నీ కూడా మన యొక్క మతం ఏం చేసిందంటే వాటిని చాలా గొప్పగా బాగా వాడుకొని అవన్నీ కూడా మనుషులను, మతస్థులను తయారు చేసింది. వారికి స్వంత ఆలోచన అనేటువంటిది లేకుండా చేసింది. కనుక వెంకటాద్రి గారి మాటల్లో చెప్పాలి అంటే కళ అనేటువంటిది తప్పకుండా మానవుల యొక్క స్వతంత్రమైనటువంటి ఆలోచన శక్తిని తగ్గించి వేస్తుంది లేదా పూర్తిగా నిద్రపుచ్చేస్తుంది.
కనుక ఆ కళ ఏం చేస్తుందంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని అది ఒక ఆర్గనైజ్డ్ ఫార్మేట్ లో పెట్టేసి అది ఏం చేస్తుంది, అదే రకంగా నెక్స్ట్ జనరేషన్ కు అందించేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే శాస్త్రము తర్వాత టెక్నాలజీ ఇవన్నీ కూడా ఒక గడ్డగట్టుకుపోయేటువంటి కొత్త మతాలుగా మారిపోతాయి. కళ ద్వారా ఆ శాస్త్రం అనేటువంటిది ఘనీభవిస్తుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పారు. కనుక ఈ రకమైనటువంటి నిద్రమత్తును వదిలించేటువంటిది హేతువాదమే. హేతువాద ఆలోచన ధోరణి, హేతువాద వైఖరి అనేటువంటివి ఈ రకమైనటువంటి ఆలోచన సిద్ధాంతాలను, ఆలోచన మార్గాలన్నింటినీ కూడా మత్తు వదిలించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇకపోతే మానసిక బలహీనతలన్నీ కూడా మూఢ విశ్వాసాలకు కారణం అవుతూ ఉన్నాయి. కనుక ఈ రోజున అనేకమైనటువంటి విషయాల లోపల మనము అనేక రకాలైనటువంటి ఒక మత్తు లోపలికి, ముఖ్యంగా మూఢనమ్మకాల ఊబిలోపలికి చిక్కుకునేటువంటి అవకాశం ఎందుకు వస్తుంది అని అంటే అది కేవలం మన యొక్క మానసికమైనటువంటి బలహీనతలే వాటి కారణంగా మనం చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక ఆరోగ్యంగా మంచిగా చాలా తన కాళ్ళపైన తాను నిలబడేటువంటి ఈ వ్యక్తి కూడా వేరే ఇతర సపోర్ట్ల పైన ఆధారపడేటువంటి అవకాశము చాలా తక్కువ. కాబట్టి ఎవరికైతే ఆత్మవిశ్వాసం అనేటువంటిది అద్భుతంగా పనిచేస్తూ ఉంటుందో వారి లోపల ఆటోమేటిక్గా ఈ రకమైనటువంటి బలహీనతలు ఉండేటువంటి అవకాశం అనేటువంటిది లేవు. కాబట్టి బలహీనతలే మతానికి కావాల్సింది. పూజారులకు కావలసినవి ఏమిటి? మనుషుల లోపల బలహీనతలను రేకెత్తించడము. నీకు ఆ గండం ఉంది, నీకు ఈ గండం ఉంది, తర్వాత నువ్వు ఇది చేస్తే ఇట్లా అవుతుంది అనేటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను మనుషుల మీద వారు ఒత్తిడి తీసుకొచ్చి వారి మాటలు వినేలా మనను మార్చేస్తారు. కనుక ఈ రకమైనటువంటి మానసికమైనటువంటి బలహీనతలు ప్రజల్లో ఉన్నంత కాలం ఈ పూజారి వర్గాలు, తర్వాత ఈ పండితులు, ఈ మతస్థులు ఈ రకంగా అనేకమైనటువంటి కొత్త సాంప్రదాయాలను, కొత్త ఆచారాలను మన మీద రుద్దేటువంటి అవకాశం అనేటువంటిది ఎంతగానో ఉంటుంది. కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే మన యొక్క మానసికమైనటువంటి బలహీనతలే మన యొక్క మూఢనమ్మకాలకు కారణంగా మనము అర్థం చేసుకోవాలి. ఇకపోతే హేతువాద మానవవాదాల ఆలోచన ఆచరణ అంతా కూడా చాలా విస్తృతమైనటువంటి విషయం అనేటువంటిది మనం గుర్తించాలి. కాబట్టి హేతువాదం అంటే కేవలం ఒక వర్గానికో, ఒక జాతికో, ఒక లింగ సంబంధమైనటువంటి వాటికో మనది ఆలోచన చేయదు. అది పూర్తిగా అన్ని మతాలకు సంబంధించినటువంటి, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి మనుషులందరినీ ఏకం చేస్తుంది. అంటే కుల, మత, జాతి, వర్ణ వివక్షతలు ఇవన్నీ లేకుండా అదంతా కూడా అందరినీ మనుషులు అనేటువంటి ఏకైకమైనటువంటి భావనతో అది మనకు హేతువాదము మానవవాదం అనేటువంటిది మనను ఒక దగ్గరికి చేరుస్తుంది. అప్పుడే మాత్రమే మానవ సమాజం అని అనబడుతుంది. మానవ సమాజం అంటే కొన్ని కులాలు, కొన్ని మతాలు కాదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించవలసినటువంటి అవసరము ఉంటుంది. కనుక దయచేసి కుల మత భావాలకు మనము నెట్టివేయబడకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. రమేష్, వెల్కమ్. కనుక హేతువాదం అన్ని సంకుచితమైనటువంటి భావాలను, అన్ని మత ఆలోచనలను సమానంగా విమర్శిస్తుంది. చాలా మంది చెప్తుంటారు హేతువాదులు కేవలము హిందూ మతాన్ని పట్టుకొని దాన్ని మాత్రమే వ్యతిరేకిస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ హేతువాదులకు హిందూ మతానికి ప్రత్యేకమైనటువంటి సంబంధం ఏమీ లేదు. అన్ని మతాలను వారు విమర్శించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. హేతువాదులు తప్పకుండా హిందూ మతాన్ని విమర్శిస్తారు. ఎందుకంటే చాలా మంది హేతువాదులు హిందూ మతం లోపల జన్మించారు కనుక, పుట్టారు కనుక వారు ఖచ్చితంగా వారికి ఆ రకమైనటువంటి సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు వారికి తెలిసేటువంటి అవకాశము ఉన్నది. కాబట్టి చిన్నప్పటి నుండి ఆ రకమైనటువంటి మనమందరం కూడా చాలా మంది కూడా ఆ రకమైనటువంటి భావజాలంలోనే పెరిగాం. కనుక హిందువులు ఖచ్చితంగా వాటిని వ్యతిరేకించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కనుక మీరు మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూడనేటువంటి వాళ్ళు మాత్రమే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. కేవలము హిందూ మతానికి సంబంధించినటువంటి దాని మీదే ఫోకస్ పెట్టేటువంటి వాళ్ళకు ఈ విషయాలు హిందూ మతాన్ని విమర్శిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ క్రైస్తవము పడ్డన్ని తిట్లు, క్రైస్తవం ఎదుర్కొన్నంత విమర్శలు ప్రపంచంలో మరే మతము విమర్శలకు లోను కాదు. కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే అన్ని మతాలలో ఆ మతాలలో ఉన్నటువంటి వారే మొట్టమొదటిసారిగా వ్యతిరేకించింది. వేరే కొత్త వారు విమర్శించేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే వారికి ఆ మతంలో ఉన్నటువంటి లోతుపాతులు ఎవరు తెలుస్తాయి? తెలిసే అవకాశం లేదు కదా. కనుక ఫస్ట్
ఎవరైనా తమ సొంత మతంతో ప్రారంభించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ మత విమర్శలు చాలా వరకు పెరిగిపోతూ ఉంటాయి. పెరిగిపోయిన తర్వాత అనేకమైనటువంటి మతాలను విమర్శించేటువంటి స్థాయికి మనుషులు అనేటువంటి వారు వస్తారు. ప్రపంచంలో 4500 మతాలు ఈ రోజున ఇప్పటికీ చాలా సజీవంగా ఉన్నాయి. మరి ప్రతిదాన్ని పేర్లు మనం చెప్పడానికే మనకు చాలా సమయం పోయేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ప్రతి మతము అనేటువంటి పేరున మతాన్ని విమర్శించవలసినటువంటి అవసరం లేదు. మతము అని అంటున్నామంటే అది అన్ని మతాలని అర్థం. మతం స్త్రీలను ఎప్పుడూ చక్కగా చూడలేదు. ఏ మతము స్త్రీలకు సరైనటువంటి ప్రాతినిధ్యం అనేటువంటిది, భాగస్వామ్యం అనేటువంటిది ఇవ్వలేదు అని మనం చెప్తున్నామంటే అది అన్ని మతాలకు సంబంధించినటువంటి అంశం. మతంలో దేవుడు అనేటువంటి వాడు సెంటర్ పాయింట్ అని అంటే అన్ని మతాలకు దేవుడు అనేటువంటి వాడు సెంటర్ పాయింట్. అది యూనివర్సల్ లా. కాబట్టి ఒక మతాన్ని అనడము ఇంకొక మతాన్ని వ్యతిరేకించకపోవడం అనేటువంటిది లేదు. జ్యోతిష్యం అనేటువంటి విషయం ఉంది, అది ఏ మతానికి సంబంధించినటువంటిది కాదు, అందరికీ అది వర్తిస్తుంది. కాబట్టి ఆ విమర్శలు అన్ని మతాల వాళ్ళు స్వీకరించాల్సిందే. కాబట్టి ప్రతి మతం లోపల ఉన్నటువంటి చెడును చెప్పడానికి హేతువాదులు, మానవవాదులు ఏ రకమైనటువంటి సంశయం అనేటువంటిది పడరు. కనుక ఖచ్చితంగా అన్ని మతాలకు హేతువాదులు దూరంగా ఉంటారు, అన్ని ఆచార వ్యవహారాలకు దూరంగా ఉంటారు. కాబట్టి అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని వర్గాలను సమానంగా వ్యతిరేకిస్తారు. ఇందులో వేరే ఒక అనవసరమైనటువంటి ఆలోచన పెట్టుకోవడం అనవసరం. కనుక ఇది కేవలం ఒక కులాన్నో మతాన్నో తిట్టాలని హేతువాదులకు, మానవవాదులకు ఉండదు. ఎందుకంటే వారు మనుషుల యొక్క స్వేచ్ఛను, మనుషుల యొక్క గౌరవాన్ని, హోదాను, హక్కులను కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఆ విషయాలు చెప్తున్నప్పుడు చాలా వరకు హిందువులను వ్యతిరేకిస్తే క్రిస్టియన్లు ఆనందపడతారు, క్రిస్టియన్లను వ్యతిరేకిస్తుంటే ముస్లింలు ఆనందపడతారు, ఈ ఇద్దరిని వ్యతిరేకిస్తుంటే హిందువులు ఆనందపడతారు. ఇది పద్ధతి కాదు. మనం అందరికీ దూరంగా ఉంటాము, అన్ని ఆలోచనలకు దూరంగా ఉంటాము. అసలు మతం అంటే మరేదో కొత్తది కాదు, అది మతం అంటే మూసుకుపోయిన ఆలోచన అని అంటాం. విజయ్ కుమార్ గారు వెల్కమ్. మతం అంటే ఏమిటి? మతం అంటే మూసుకుపోయినటువంటి ఆలోచన, క్లోజ్డ్ థాట్, క్లోజ్ అయిపోయింది. అది ఇంకో కొత్త విషయాన్ని అది దాని దగ్గరికి రానిచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉండదు. అప్పుడు ఏమవుతుంది? కొత్త ఆలోచన, కొత్త గాలి, కొత్త వాసన దానికి పడదు. కాబట్టి వేరే వ్యక్తి చెప్తున్నప్పుడు, వేరే ఒక కొత్త భావన చెప్తున్నప్పుడు మతస్థుల చెవులు పనిచేయవు. ఒక వాస్తవాన్ని వేరే మతస్థులు చూపెడుతున్నప్పుడు లేదా శాస్త్రవేత్తలు చూపెడుతున్నప్పుడు వారి కళ్ళు కనిపించవు. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి హేతువాదులకు, తర్వాత మానవవాదులకు, నాస్తికులకు పలానా మతాలను విమర్శించాలనేటువంటి షో కాదు. మీరు మారండి అని అంటున్నాం. మతంలో ఉన్నటువంటి చెడును కడిగివేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఒకవేళ మారకపోతే మీరు ఇబ్బంది పడమే కాకుండా మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారు, మీ పిల్లలు ఇబ్బంది పడతారు. కాబట్టి అనవసరమైనటువంటి ఆచార వ్యవహారాలతో మీ యొక్క జీవితాన్ని, అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఆర్థికమైనటువంటి పరిమితమైనటువంటి ఆర్థిక వనరులు మీ దగ్గర ఉంటే వాటిని వృధా చేసుకోవద్దు, వాటిని మంచి సంక్షేమానికి ఉపయోగించండి అనేటువంటిది మాత్రమే చెప్తారు. కాబట్టి మానవవాదులకు, మతస్థులన్నా, కులస్తులన్నా చాలా మంచి గౌరవం ఉంటుంది. ఎట్లా అంటే వాళ్ళు ఆ పలానా మతం వాళ్ళ అనేటువంటి వల్ల కాదు, ఆ కులం వాళ్ళని కాదు, వారు మా తోటి మనుషులు అనేటువంటి ఉద్దేశంతో వారిని ప్రేమగా చూసుకుంటాం. కానీ వారికి ఉన్నటువంటి మూఢత్వాన్ని, వారికి ఉన్నటువంటి జడత్వాన్ని, వారి లోపల ఉన్నటువంటి మారకుండా ఉండేటువంటి గుణాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం సహించేది లేదు. కాబట్టి వారి భావాలను మారడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కనుక ఇది హేతువాద మానవవాదులు చేస్తున్నటువంటి పని. కాబట్టి చాలా మంది చెప్తున్నటువంటి ఒక పెద్ద సమస్య అయిపోయింది. అందరూ వాళ్ళందరితో ఇలా నడవు అనేటువంటి విషయం చాలా మంది మాట్లాడుతుంటారు. కాబట్టి అది తప్పు అనేటువంటి విషయము మనము గుర్తించాలి. కాబట్టి హేతువాదం ఏం చేస్తుంది అంటే అన్ని సంకుచితమైనటువంటి భావాలు, న్యారో థింకింగ్స్ అన్నిటిని కూడా, అన్ని మత ఆలోచనలు, గడ్డగట్టుకుపోయినటువంటి అన్ని ఆలోచనలను, అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని జాతిపరమైనటువంటి భేదాలను, అన్ని మూఢత్వాలను సమానంగా తిరస్కరిస్తుంది. అవన్నింటికి హేతువాద మానవవాదులు అనేటువంటి వారు దూరంగా ఉంటారు. కనుక ఇక 32వ అంశం లోపల హేతువాదం కేవల వాదం కాదు, అదొక ఆలోచన విధానం. అనువాదం, తర్వాత ధన్యవాదాల్లో వాదం ఉన్నంత మాత్రాన వాటిని వాదం అంటామా? ట్రాన్స్లేషన్లో కూడా వాదం అనేటువంటిది ఉంది. తర్వాత ధన్యవాదాలు అంటే కృతజ్ఞతలు చెప్తున్నప్పుడు ధన్యవాదాలు అనే మాట, అందులో కూడా వాదం ఉంది. మరి వాదం ఉన్నంత మాత్రాన అన్ని వాదాలు అయిపోతాయా, అన్ని ఇజాలు అయిపోతాయా? అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి హేతువాదం కూడా ఒక వాదం అనేటువంటిది కాదు, అది వాదాలకు వ్యతిరేకమైనటువంటిది. అన్ని వాదాలను సమానంగా తిరస్కరించేటువంటి వాదము.
అది వాదం అనేటువంటి మాట, ఇజం అనేటువంటి మాట మాట్లాడుతున్నామంటే అందులో ఇజం అనేటువంటి భావన కాదు. మనం దాన్ని ఆలోచన విధానంగా మనం అర్థం చేసుకోవాలి. నాకు ఒక ఆలోచన ఉంటుంది, మీకు ఒక ఆలోచన ఉంటుంది. మీ ఆలోచన ఆ రకంగా పనిచేస్తుంది, నా ఆలోచన ఈ రకంగా పనిచేస్తుంది. అంతే తేడా తప్ప అందులో వేరేటువంటి అవకాశం అనేటువంటిది, వేరే అవసరం అనేటువంటిది లేదు. మన ఆలోచన లోపల భిన్నత్వం అనేటువంటిది సహజమైనటువంటిది, అది కామన్. మనం పుట్టినటువంటి ఇంతకుముందు చెప్పినటువంటి అంశమే, అనువంశికత పరిసరాలు ఒక తిరిగి లేవు మన ఇద్దరికి. కనుక ఏమవుతుంది, మనము భిన్నంగా ఆలోచించేటువంటి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో పట బలరాం గారు వెల్కమ్. ఎట్టి పరిస్థితుల్లో పట కనుక ఆలోచన విధానమే హేతువాదము. మనము అందుకే మన లోపల ఉన్నటువంటి సొంత ఆలోచనను బయటకు తీసుకురమ్మని మనం చెబుతూ ఉన్నాం. నిరంతరంగా మనము ప్రయత్నం చేస్తుంది ఏంటి, మీ సొంత బుద్ధిని, మీ సొంత ఆలోచనను, మీ సొంత మెదడును పనిచేయాలని మనం కోరుకుంటున్నాం. అంతకంటే వేరే ఏమీ లేదు. హేతువాదం అంటే ఏదో పుస్తకాలు కాదు, ఏదో ఉపన్యాసాలు కాదు. హేతువాదం అంటే ఇంగిత జ్ఞానమే. మీకున్నటువంటి కామన్ సెన్స్ ను మీరు వెలికి తీయండి. మీ లోపల ఉన్నటువంటి హేతు తత్వాన్ని, ప్రశ్నించేటువంటి గుణాన్ని బయటకు తీసుకురండి. ఇది అనేకమైనటువంటి మార్పులకు తీసుకొస్తుంది. కాబట్టి మా కొడుకు తర్వాత మా అమ్మ అడుగుతున్నారు, ఇండియా అసలు కరోనాకు మందును తీసుకొస్తుందా అని, తయారు చేస్తుందా అని. కాబట్టి ఇండియా లోపల ఆ రకమైనటువంటి పరిస్థితులే లేవు. ఇండియా అనేటువంటిది ఏం చేస్తుందంటే కేవలము ఒక విద్యను, పేరుకు మాత్రమే విద్య అనేటువంటిది అందిస్తూ ఉన్నది. మనం అన్ని విషయాల లోపల ఇతర దేశాలను, అభివృద్ధి చెందినటువంటి దేశాలను మనం ఇంకా ఏం చేస్తున్నాము, మనం ఇమిటేట్ చేస్తున్నాం, అనుసరిస్తున్నాం, వాళ్ళను అనుకరిస్తున్నాం, వాళ్ళ నుంచి దిగుమతులు చేసుకుంటున్నాం. కాబట్టి దిగుమతులు చేసుకునేటువంటి వాళ్లకు ఒక సొంతమైనటువంటి తెలివైనటువంటిది వచ్చేటువంటి అవకాశం ఎప్పుడు ఉంది? అది చాలా కష్టమైనటువంటి పని. ఎందుకు లేదు, ఎందుకు ఆలోచన లేదు అంటే ఆ రకమైనటువంటి ట్రైనింగ్ మన దగ్గర లేదు. మన ప్రజలందరూ కూడా బాగా ఎక్కువ నమ్మడానికి ఇష్టపడతారు, ఎక్కువ ఆచార వ్యవహారాల్లో మునిగిపోవడానికి ఇష్టపడతారు. స్వతంత్రమైనటువంటి ఆలోచన చేసేటువంటి ఆ సత్తువ గాని, ఆ బలం గాని మన ప్రజల్లో కూడా లేకుండా పోయింది. ఇదే రకంగా కొనసాగితే ప్రజలు మాత్రం పెరుగుతారు, కానీ ప్రజల లోపల అవసరమైనటువంటి ఈ కాగ్నిటివ్ రిసోర్సెస్, సంజ్ఞానాత్మకమైనటువంటి వనరులు పెరిగేటువంటి అవకాశం అనేటువంటిది లేదు. మానవ వనరులు ఉండడం కాదు, మానవ వనరుల లోపల సంజ్ఞానాత్మకమైనటువంటి వనరులు అనేటువంటివి పెద్ద ఎత్తున పెరగాలి. ఆ పెరగాలి అంటే అబ్జర్వేషన్ కావాలి. అంతేకాకుండా ప్రశ్నించేటువంటి తత్వం అనేటువంటిది మనుషుల లోపల కలగాలి. అది లేనప్పుడు ఆటోమేటిక్గా జాతి అంతా, మొత్తం దేశ ప్రజల యొక్క శక్తియుక్తులన్నీ కూడా వేస్ట్ అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మేడు సత్యనారాయణ గారికి వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్. కాబట్టి ఇక్కడ ఈ రకంగా హేతువాదం అనేటువంటిది ఒక వాదం కాదు అనేటువంటి మాటను మనము అర్థం చేసుకోవాలి. విశ్వాసులను వివేకవంతులుగా మార్చేదే హేతువాదం. మీరు వివేకవంతులనే కాదు, మీరు విజ్ఞానవంతులను చేసేటువంటిది హేతువాదం. కాబట్టి హేతువాదం ఏం ట్రై చేస్తుంది, హేతువాదం ఏం చెప్తుంది, హేతువాద మానవవాదులు నిరంతరంగా కృషి చేస్తున్నటువంటి అంశాలను మనం గమనించినట్టయితే, విశ్వాసులుగా ఉన్నటువంటి మీరు వివేకవంతులుగా మారండి, విజ్ఞానవంతులుగా మారండి, మీ లోపల ఉన్నటువంటి హేతుత్వాన్ని బయటకు తీసుకురండి అనేటువంటి విషయాలను మనం ప్రజలకు నిరంతరంగా మనం చెప్పడం అనేటువంటి జరుగుతున్నాం. మనం ఏదో కొత్తగా వారి యొక్క మెదడు లోపల ఏ రకమైనటువంటి భావాలను ఇన్స్టాల్ చేయడం లేదు. మనం ఏం చేస్తున్నాము అంటే వారి లోపల ఉన్నటువంటి మధు గారికి వెల్కమ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వారి లోపల ఉన్నటువంటి హేతువాదాన్ని, హేతుత్వ శక్తిని, ప్రశ్నించేటువంటి శక్తిని మనము వికసింపజేయాలని నిరంతరంగా ప్రయత్నం చేస్తున్నాం. అనేకమైనటువంటి ప్రక్రియల లోపల మనం మార్పులు చేస్తున్నాం. కాబట్టి అనేకమైనటువంటి ఆలోచనలు రేకెత్తించేటువంటి విషయాలను వారికి చెబుతున్నాం. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచనల ఆధారంగానైనా వారు బయటకు వస్తారనేటువంటి ప్రయత్నం అనేటువంటిది మనం చేస్తున్నాం. హాయ్ మను, హనుమంతరావు గారు వెల్కమ్ సార్. కాబట్టి ఇది మన ఉద్దేశం. మనం చాలా చాలా క్లియర్ గా ఈ రకమైనటువంటి విషయాలపైన ఉన్నాము. మన యొక్క గమ్యము, మన లక్ష్యము అనేటువంటిది చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నది. కనుక హేతువాదులు రిక్వెస్ట్ చేసినటువంటి విషయం ఏమిటి అంటే, విశ్వాసులను, వారికి నమ్మేటువంటి అవకాశము, నమ్మేటువంటి హక్కు ఉన్నది. ఆ నమ్మేటువంటి హక్కును, గుణాన్ని మనం కాదనలేము, కావచ్చు. కానీ వారిని మనం రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటి అంటే, మీరు నమ్ముతూ పోతే మీరు అనేక రకాలైనటువంటి వ్యవస్థల లోపల మీరు బానిసలుగా మారిపోయేటువంటి అవకాశం ఉంది అని అంటున్నాం. కాబట్టి ప్రశ్నించండి, ప్రశ్నిస్తేనే ప్రగతి అనేటువంటిది సాధ్యమైనటువంటి విషయాన్ని ఎంతో మంది చెప్పారు. కాబట్టి ప్రశ్నలో ఉన్నటువంటి గొప్పతనము విడిచిపెట్టినైతే మన జాతి అనేటువంటిది పూర్తిగా, మానవ జాతి అనేటువంటిది బానిసత్వం లోపలికి వెళ్ళిపోయేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి విశ్వాసులను వివేకవంతులను చేసేటే నిజమైనటువంటి హేతువాదంగా మనము గమనించాలి. ఇక చాలా కీలకమైనటువంటి అంశము, ఉన్నదంతా విశ్వమే,
విశ్వానికి ముందు వెనకలు లేవు అనేటువంటి విషయాన్ని నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పడం జరిగింది అనేకమైనటువంటి స్లైడ్ లోపల. ఈ విషయాన్ని పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ విశ్వం తప్ప ఉన్నదంతా పదార్థమే, ఉన్నదంతా విశ్వమే. విశ్వం ఎంతవరకైతే విస్తరించి ఉందో అదంతా కూడా విశ్వమే, అదంతా కూడా పదార్థమే. కాబట్టి ఉన్నదంతా పదార్థమే అయినప్పుడు పదార్థము రూపాంతరం చెందుతుంది, పదార్థము మారుతూ ఉన్నది, మారుతూ వెళ్తున్నది. కాబట్టి ఈ పదార్థాన్ని ఎవరు సృష్టించేటువంటి సృష్టికర్త లేడు. ఈ పదార్థము స్వతసిద్ధం, ఇది న్యాచురల్ గా ఉన్నది ఉన్నట్టుగా ఉన్నది. కానీ దీన్ని ఎవరో ఒకరు పుట్టించినటువంటి వారు, సృష్టికర్త అనేటువంటి వారు, పరమాత్మ అనేటువంటి వారు, తర్వాత 5 రోజుల్లో విశ్వం రావడము సృష్టివాదం చెప్పినట్టుగా అవన్నీ అసాధ్యాలు, అవి పనికిరాని మాటలు అంటున్నాం. సయ్యద్ ఖాజా గారు, వెల్కమ్ సార్. కాబట్టి ఈ రకమైనటువంటి భావాలు, ఇది చాలా ప్రధానమైనటువంటిది. ఫిజికల్ రియాలిటీ, ఫిజికల్ రియలిజం అంటాడు ఎంఎన్ రాయ్. దీన్ని ఎంఎన్ రాయ్ ఏమన్నాడు? ఫిజికల్ రియలిజం అంటాడు. కాబట్టి ఈ ఫిజికల్ రియలిజం అనేటువంటిది మనకు అర్థం కావాలి. కాబట్టి చాలా మంది ఎంత చదువుకున్నప్పటికీ వారి లోపల మళ్ళీ వచ్చేటువంటి ఒక సందేహము, సందిగ్ధత ఏమిటి అంటే, ఆ అంబిగ్విటీలో చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాని లోపల ఈ విషయం ఏమిటి అంటే, విశ్వానికి ఏదో కారణం ఉంటుంది. దేవుడు మనకు ఫిజికల్ రూపంగా కనిపించకుండా శక్తి రూపంలో ఉన్నాయంటాడు. కాబట్టి ఇట్లాంటి విషయాలపై వైపున మొగ్గు చూపేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి స్టీఫెన్ హాకింగ్ చెప్పినటువంటి మాట నేను జీవితాంతం స్టడీ చేశాను, చివరికి నేను తెలుసుకున్నటువంటి అంశం ఏమిటి అంటే దేవుడు లేడు అనేటువంటి మాటను ఆయన చివరి రోజు లోపల చెప్పినటువంటి మాట అది స్టీఫెన్ హాకింగ్ చెప్పాడు. కనుక ఒక దేవుడు ఉంటే బాగుండు అనేటువంటి విషయం చాలా మంది అనుకుంటున్నటువంటి మాట నిజం. మరి ఒకవేళ దేవుడు ఉంటే ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి దుష్ట క్రియలు ఎందుకు జరుగుతున్నాయి? ఒకవేళ మన యొక్క ప్రవర్తనకు దేవుడే కారణం అనుకుంటే, మనం చేసేటువంటి మంచి పనులతో పాటుగా చెడు పనులకు కూడా దేవుడే కదా కారణం. శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని అనుకుంటే, మరి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ప్రవర్తనకు కూడా దేవుడే కారణం అవుతాడు కదా. ఈ రకమైనటువంటి ఆలోచనలు మనము వేసుకోవాలి. కాబట్టి వీటికి అతీతంగా ఏ రకమైనటువంటి శక్తి లేదు అనేటువంటి విషయము అర్థమవుతుంది. కనుక శాలివాహన, వెల్కమ్. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచనలను మనము హేతువాదులుగా, మానవవాదులుగా చేయవలసినటువంటి అవసరం ఉందని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఆలోచించి మీ ఇంగిత జ్ఞానాన్ని, కామన్ సెన్స్ ను అనేక విషయాలపైన మీరు వాడమని నేను కోరుకుంటున్నాను, అంతే. వేరే విషయం ఏమీ లేదు. కాబట్టి అనేక విషయాల్లో కూడా మీ రేషనాలిటీని మీరు ఉపయోగిస్తున్నారు. కానీ కొన్ని విషయాలు వచ్చే వరకు దైవము, తర్వాత మతము, కులము, వర్గము, తర్వాత రకరకాలైనటువంటి సంకుచితమైనటువంటి భావాలు, మూఢనమ్మకాలు, సాంప్రదాయాలు, ఆచారాల విషయానికి వచ్చే వరకు ఏం చేస్తున్నారు? ఆ యొక్క హేతువాద దృష్టిని మెల్లగా తాబేలు తన తలను లోపలికి తీసుకుంటున్నట్టుగా మీరు మెల్లగా తాబేలు తలలాగా మీరు లోపలికి విత్డ్రా అవుతున్నారు. కాబట్టి నేను అంటున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతికమైనటువంటి అన్ని అంశాల లోపల మనం ప్రశ్నించవలసిందే. ప్రశ్నతోడ జగతి గొప్పగా మారుతుందని చాలా మంది పెద్దలు చెప్పినటువంటి మాటను మనం గుర్తు చేసుకుందాం. రాంగర్ ప్రసాద్ గారికి వెల్కమ్ సార్. కాబట్టి ప్రశ్నించకపోతే ప్రగతి అనేటువంటిది లేదు. ప్రశ్నించకపోతే పాత వ్యవస్థలు అట్లాగే కొనసాగుతాయి. ఈ పాత వ్యవస్థల్లో చాలా వరకు మలినాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా దుర్మార్గాలు ఉన్నాయి. చాలా మంది ఈ పాత వ్యవస్థను ఆధారంగా చేసుకొని వారు మనుషులను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, వారు మనుషులను ఇబ్బందికరంగా మార్చేస్తున్నారు. కనుక మనం ఏం చేయాలి అంటే, ఆ పాత వ్యవస్థను మనం పూర్తిగా తుడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పాత భావాలను మన లోపల నుండి మనము తీసివేయాల్సినటువంటి అవసరం ఉంది. కులం తోకలు, తర్వాత పేర్లు మార్చుకుంటే వచ్చేటువంటిది ఏమీ లేదు. ఎంతవరకైతే కులం మీ మనసులో ఉంటుందో అంతవరకు కులం పోనట్టే లెక్క నా దృష్టిలో. కాబట్టి కులం పోవాలి అంటే ఫస్ట్ మన కుల భావన అనేటువంటిది పోవాలి. కాబట్టి మనుషులందరూ సమానమే, మనుషులు తోటి వ్యక్తులు నా వాళ్ళు అనేటువంటి భావన కలగడం అనేటువంటిది అవసరం. శాస్త్రవేత్తలను తీసుకోండి, మీరు నిరంతరం ల్యాబొరేటరీలో కూర్చొని వారు తయారు చేస్తున్నటువంటి మందులు, తర్వాత ఇతర సామాగ్రి అంతా ఈ రోజున మానవాళికి ఉపయోగపడుతున్నది. కాబట్టి ఆ రకంగా తయారైనటువంటి వాటి కోసం అనేక మంది, కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి వారి శ్రమను మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. వారు ఒక దేశానికో, ఒక వర్గానికో, ఒక మతం కోసమో వాళ్ళు కష్టపడడం లేదు అనేటువంటి విషయం మనం గుర్తించాలి. కనుక ఈ రకమైనటువంటి ఒక విశాలమైనటువంటి తత్వాన్ని పెంపొందించేదే నిజమైనటువంటి హేతువాద మానవవాదాలు. కాబట్టి ఇవి ఉద్యమాలు, ఇవి భావోద్యమాలు, భావాలను మార్చేటువంటి ఉద్యమాలు.
ఈ భావాలు మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే దేశం మారుతుంది. అనవసరమైనటువంటి ఈ జాతీయవాదాలకు, కమ్యూనిజాలకు, తర్వాత రకరకాలైనటువంటి సంకుచితమైనటువంటి ఆలోచనలకు మనం వెళ్ళవలసినటువంటి పని ఎంత మాత్రం లేదు. హాయ్ నాగరాజు. ఉన్నదంతా కాబట్టి విశ్వమే. ఈ విశ్వానికి సంబంధించినటువంటి విషయాలను మనం అర్థం చేసుకొని మనం వాటి ప్రకారం నడుస్తూ ఉన్నాం. అదే మన హేతుత్వంగా మనము చెప్పడానికి అవసరమైంది. మరి ఏ రకంగా ఈ విశ్వానికి సంబంధించినటువంటి సమాచారం అనేటువంటిది మనకు లభిస్తుంది అని అంటే మనకు జ్ఞానేంద్రియాలు ద్వారా లభిస్తుంది. జ్ఞానేంద్రియాలు అనేటువంటివి మనకు తెలిసినట్టుగా 5 అనేటువంటివి చాలా మందికి తెలుసు, కానీ 5 కంటే ఎక్కువగా ఉన్నాయి. సైకాలజీ ప్రకారము అనేకమైనటువంటి కొన్ని జ్ఞానేంద్రియాలు, మనం బ్యాలెన్స్ చేస్తున్నటువంటి జ్ఞానేంద్రియము ఒకటి ఉన్నది. కాబట్టి మన అనుభూతులను రికార్డ్ చేస్తున్నటువంటి ఒక జ్ఞానేంద్రియము ఉన్నది. కాబట్టి మనం 7-8 జ్ఞానేంద్రియాల వరకు వాటి గురించి చెప్పుకోవచ్చు. వాటికి సంబంధించినటువంటి విషయాలను మరొక వీడియోలో నేను తెలియజేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేస్తాను. కాబట్టి అన్ని జ్ఞానేంద్రియాలను కూడా మనం ఏం చేయవచ్చు, ఒకటే జ్ఞానేంద్రియానికి కూడా మనం కుదించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. నిజానికి జ్ఞానేంద్రియాలు 5 అంతకంటే ఎక్కువగా ఉన్నప్పటికీ చర్మం యొక్క రూపమే అవన్నీ కూడా అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. కిషోర్ గారు వెల్కమ్, తర్వాత శ్రీనివాస్ గారు వెల్కమ్, నాగరాజు గుడ్ మార్నింగ్. కాబట్టి ఇక్కడ అన్ని కూడా మన లోపల, కంటి లోపల ఉన్నటువంటి రెటీనా చాలా కీలకమైనది కదా. ఒక దృష్టికి అది దేంతో తయారు చేయబడ్డది, దేంతో రూపొందించబడ్డది అంటే అది చర్మమే. కర్ణబేరి, ఇయర్ డ్రమ్ కూడా మనకు చర్మమే. కాబట్టి మనం టేస్ట్ బర్డ్స్, నాలుకపై ఉండేటువంటి టేస్ట్ బర్డ్స్ అది కూడా చర్మమే. ముక్కులో ఉండేటువంటి ఆల్ఫాక్టరీ బల్బ్ అది కూడా చర్మమే. ఇతర అన్ని జ్ఞానేంద్రియాలు కూడా చర్మంతోటే ఏర్పడ్డాయి. కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలు అన్ని ఒక చర్మం లోపలికి మనం తీసుకురావచ్చు. ఈ రకంగా తీసుకొచ్చినటువంటి అన్ని జ్ఞానేంద్రియాలు కూడా వాటికి సంబంధించినటువంటి ఉద్దీపనలను, స్టిమ్యులస్లను అది ఒక దగ్గరికి తీసుకొని అది మొత్తం బ్రెయిన్ కు అందిస్తుంది. కాబట్టి బ్రెయిన్ లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి భాగాలు ఆ యొక్క సమాచారాన్ని విశ్లేషణ చేసి మనకు వాటి యొక్క జ్ఞానాన్ని అందిస్తాయి. కాబట్టి ఇదంతా కూడా చాలా ఒక సెకండ్ లోపల 10వ వంతు లోపల జరిగిపోయేటువంటి అంశాలుగా మనము చెప్పవచ్చు. ఇంకా అంతకంటే తక్కువ సమయం లోపల జరిగిపోయేటువంటి అంశాలుగా చెప్పవచ్చు. నేను ఇంతకుముందు వీడియో లోపల కూడా ఈ మెదడు గురించి, వాటి భాగాలు, అవి చేసేటువంటి విధుల గురించి నేను మాట్లాడడం జరిగింది. దయచేసి వాటిని కూడా మీరు చూడాలని కోరుకుంటున్నాను. ఇకపోతే హేతుత్వం అనేటువంటిది విశ్వతత్వం యొక్క కొనసాగింపు మాత్రమే. విశ్వతత్వం యొక్క కొనసాగింపునే మనము రేషనాలిటీ అని అంటున్నాం. కాబట్టి రేషనాలిటీ అనేటువంటిది అందరి లోపల ఉన్నటువంటి ఒక సహజమైనటువంటి అంశం. ఆ అంశాన్ని మనము ఇక్కడ విశ్వం లోపల ఒక తత్వం అనేటువంటిది ఉంది, ఒక నేచర్ అనేటువంటిది ఉంది, ఒక క్రమబద్ధత అనేటువంటిది, ఒక రితం ఉన్నది. ఆ రితాన్ని మనము అర్థం చేసుకుంటున్నాము. దాన్నే మనము సైన్స్ అని పేరు పెట్టుకున్నాం. అంతకు మిక్కిలి వేరే ఏమి లేదు. ఆ సైన్స్ అనేటువంటి దాని ఆధారంగా చేసుకొని మనము ఈ రోజున మన యొక్క జీవితాన్ని సుఖంగా, సౌఖ్యంగా, తర్వాత చాలా ఆనందంగా, హక్కులతో గడుపుకునేటువంటి అవకాశం అనేటువంటిది కలిగింది. కాబట్టి సైన్స్ ఈ రకంగా మన జీవితాన్ని గొప్పగా, సుఖప్రదంగా చేస్తున్నటువంటి అంశం అనేటువంటిది నిజమైనటువంటిది. ఇకపోతే సత్యాసత్య విచారణకు ఏకైక దారి అనేటువంటిది హేతువాదమే. ఏది సత్యం, ఏది అసత్యం అనేటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా హేతువాద పద్ధతే, మానవవాద పద్ధతే ఒకటి మాత్రమే ఉన్నది. మీరు ఏ పద్ధతి లోపల వెళ్ళినా కూడా అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. సత్యము, అసత్యము, తప్పు, ఒప్పు, నైతికము, అనైతికము, ఈ రకంగా మీరు ఏదైనా తీసుకోండి, వివేకము, అవివేకం, నిజము, అబద్ధము. కాబట్టి ఏ అంశాలు తీసుకున్నా వాటి లోపల ఉన్నటువంటి మంచిని తీసుకునేటువంటి సమయం లోపల, వాటి మధ్య తేడాను గుర్తించేటువంటి సమయం లోపల మనకు చాలా కీలకమైనటువంటిది హేతువాదమే. హేతుత్వము, రేషనాలిటీ లేకపోతే మన యొక్క ఇంటెలిజెన్స్ వృధా అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇంటెలిజెన్స్ తర్వాత హేతువాదము రెండు అనేటువంటివి వేరు వేరని మీరందరూ గమనించాలి. కేవలం ప్రజ్ఞ అనేటువంటిది మనము అనేకమైనటువంటి విషయాలను జ్ఞానేంద్రియాల ద్వారా గమనించినటువంటి విషయాలను తీసుకొచ్చి ఉంచుకొని, జ్ఞాప్తిలో ఉంచుకొని, ధారణలో పెట్టుకొని అవసరం వచ్చినప్పుడు ఉపయోగించడం అనేటువంటిది ప్రజ్ఞ. నిత్య జీవిత సమస్యలను ఎట్లాగైతే పరిష్కారం చేసుకోవాలో అని చెప్పేటువంటిది ప్రజ్ఞ. కానీ ఈ ప్రజ్ఞకు తర్వాత రేషనాలిటీకి చాలా డిఫరెన్స్ అనేటువంటిది ఉంది. రేషనాలిటీ అంటే ఏమిటి అంటే ఏది తప్పు, ఏది ఒప్పు అనేటువంటి నిర్ధారణ చేసేది, ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ఉపయోగపడేటువంటి అంశం అనేటువంటిది రేషనాలిటీ. కాబట్టి ఈ రెండింటిలో మనము ఎప్పుడు కూడా పొరపాటు పడేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మనం ఆ పొరపాటు చేయకుండా
హేతుత్వం కాదు. ప్రజ్ఞ అనేటువంటిది జ్ఞానము, అది డేటా, అదొక సమాచారము, అదొక విజ్ఞానం. దానికి ఎప్పటికి కూడా మనము మన యొక్క ఆధీనంలో ఉండవలసింది ఏంటి అంటే అది ఎప్పుడు కూడా హేతుత్వము ఆధీనంలోనే ఆ ప్రజ్ఞ అనేటువంటిది ఉండాలి. ప్రజ్ఞ అనేటువంటిది ఎప్పుడు హేతుత్వం యొక్క డైరెక్షన్ లో పనిచేస్తూ ఉండాలి. లేకపోతే ఆ ప్రజ్ఞ మనిషికి విపరీతం చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే హేతుత్వము లేనటువంటి ప్రజ్ఞ ఉందో అది ఏం చేస్తుంది అంటే మానవ జాతి పనిచేసే ఉన్నాయి. ఒక తీవ్రవాదిని మీరు తీసుకోండి. తీవ్రవాదికి తెలుసు, కానీ ఆ బాంబు వల్ల వచ్చేటువంటి నష్టమైనటువంటిది ఆ వ్యక్తికి తెలుసు. కానీ అతని లోపల వివేచనా జ్ఞానము, విచక్షణ జ్ఞానము, ఆ రేషనాలిటీ అనేటువంటిది లోపించింది. కనుకనే వాడు అంతమందిని చంపడానికి ఆ రకమైనటువంటి అనుభవాలను యూజ్ చేస్తున్నాడు. కాబట్టి రాజకీయ నాయకుల లోపల కూడా ప్రజ్ఞ అనేటువంటిది ఉండవచ్చు, కానీ రేషనాలిటీ అనేటువంటిది ఉండేటువంటి అవకాశము లేదు. మీరు చాలా మంది ఈ కరోనా సంక్షోభం లోపల ఉన్నటువంటి నాయకులను అందరినీ మీరు గమనించండి. వారు అసలు మాట్లాడుతున్నటువంటి మాటలు, వారి యొక్క పొజిషన్ మీకు అర్థమవుతుంది. కాబట్టి వారి పొజిషన్కు వారు మాట్లాడుతున్నటువంటి మాటకు సంబంధమే లేదు. కనుక కీలకమైనటువంటిది. చాలా మంది అది చిన్నగా ఆలోచిస్తున్నారు. ట్రంప్ అంటున్నటువంటి మాటలు వింటుంటే అసలు ఆశ్చర్యం వేస్తుంది. తర్వాత ఇక్కడ మన జాతీయ స్థాయిలో మోడీ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు రకరకాలుగా ఉంటాయి. అవి ఎప్పుడు ఏ రకమైనటువంటి దానికి వస్తుందో మనం చెప్పలేదు. ఇక మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే సరే ఒక్కరిని మించి ఒకరు పోతున్నారు. ఎన్నిసార్లు హైకోర్టులు, సుప్రీంకోర్టు వాళ్ళను రకరకాల మొట్టికాయలు వేసినా వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి నాయకుల యొక్క హేతుత్వం పనిచేయకపోతే అది ప్రజలకు ప్రమాదకరంగా మారుతుంది. ఒకవేళ జాతీయ స్థాయిలో అయితే అది పెద్ద పెద్ద వార్స్కు, అల్లకల్లోలకు దారితీసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ అంతర్జాతీయ నాయకుల లోపల హేతుత్వం పనిచేయకపోయినట్టయితే ప్రపంచ యుద్ధాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. రావిపూడి వెంకటాద్రి గారి మాట ప్రకారం చెప్పాలంటే ఒకవేళ ఈ ఆధునికమైనటువంటి కాలం లోపల ఒకవేళ యుద్ధాలు జరిగితే ఏమవుతుంది అని అంటే ప్రపంచం అనేటువంటిది అసలు మానవ జాతితో పాటు సకల జంతు జాతులన్నీ నశించిపోతాయి. అక్కడ మాత్రమే కొన్ని పక్షులు మిగిలేటువంటి అవకాశం ఉంది అని అంటుంటారు వెంకటాద్రి గారు. కాబట్టి అర్థమైంది, అసలు మామూలు ప్రజలు చాలా హేతుబద్ధంగా, చాలా నిజాయితీగా, నైతికంగా ప్రవర్తిస్తున్నారు. కానీ అసలైనటువంటి నాయకులు మాత్రము ఆ రకంగా ప్రవర్తించడం లేదు. కాబట్టి ఎంఎన్ రాయ్ ఒట్టిగా లేదు, చాలా ఆలోచించే అన్నటువంటి విషయం ఏంటంటే ఎడ్యుకేట్ ద ఎడ్యుకేటర్స్ అనేటువంటి మాట అనేటువంటిది వాడిండు. కాబట్టి చదువుకున్న వాళ్ళను విజ్ఞానవంతులుగా, వివేకవంతులుగా, విచక్షణావంతులుగా, హేతువాదులుగా మార్చండి అనేటువంటి మాట ఆయన చెప్పారు. కాబట్టి ఆ మాట మనకు దిక్సూచి. హేతువాద మానవవాద కార్యకర్తలకు ఆ మాట దిక్సూచి. మనము ఆ మార్గం లోపల వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. చదువుకున్న వాళ్ళను, ప్రతి ఒక్క మనిషిని మనము ఏ రకంగా చైతన్యవంతులను చేయాలి అనుకుంటున్నాం? ఎడ్యుకేట్ ద ఎడ్యుకేటర్స్. చదువుకున్న వారిని కూడా విజ్ఞానవంతులుగా మనం చేయవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. కనుక ఈ రకమైనటువంటి ఆలోచనలు చేస్తుంటే, చాలా విశాలమైనటువంటి ఆలోచనలు చేస్తుంటేనే మనిషి అనేటువంటి వాడు మరికొంతకాలము ఇంకా బాగా హుందాగా బతికేటువంటి అవకాశం ఉంది. లేదా ఈ హోమోసేపియన్స్ అనేటువంటి జాతి, సేపియన్స్ అనేటువంటి ఈ జాతి త్వరలోనే అంతమైపోయేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి అందుకే ప్రజల స్థాయి లోపల ప్రజలకు ఖచ్చితంగా హేతుత్వం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మనము నాయకుల లోపల కూడా ఈ రకమైనటువంటి హేతుత్వ శక్తిని పెంచవలసినటువంటి అవసరం ఉంది. రాజేష్ గారికి వెల్కమ్ సార్. కనుక ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుంటే, స్వేచ్ఛ సమస్తమైనటువంటి విలువల్లో ఉత్తమమైనటువంటి విలువ, చాలా ఉన్నతమైనటువంటి విలువ. నేను ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి అసలైనటువంటి రహస్యం ఏమిటి అంటే, ఎప్పుడైతే మనము హేతువాదం అనేటువంటిది, దాని యొక్క ప్రయాణం అనేటువంటిది ఎట్లా ఉంటుంది అంటే, హేతువాదము అనేటువంటిది అనేక రకాలైనటువంటి ఆలోచన విధానాలతో వెళ్తూ అది ఒక దశలోపట నాస్తికత్వానికి దారితీస్తుంది. నాస్తికత్వం అనేటువంటిది ఒక మజిలీ మాత్రమే. అక్కడి నుండి అది మానవవాదానికి ప్రయాణం చేస్తుంది. మానవవాదము అంటే వ్యక్తి స్వేచ్ఛను ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటిది, వ్యక్తి స్వేచ్ఛను కోరుకునేటువంటిది. వ్యక్తి స్వేచ్ఛ లేకపోతే మనుషులు అనేటువంటి వారు బతికేటువంటి అవకాశం లేదు. జంతు జాతుల్లో ఉన్నటువంటి లక్షణాలు అవి పెరగడానికి, అవి ముందుకు పోవడానికి కారణం ఏమిటి అంటే వాటి సహజాతంగా వస్తున్నటువంటి లక్షణాలు. ఒక చిన్న పక్షికి గూడు కట్టమని ఎవరు చెప్తున్నారు అంటే వాటి యొక్క డిఎన్ఏ లోపల ఉన్నటువంటి ఆ లక్షణము, ఆ సహజాతము, ఇన్స్టింక్ట్ అనేటువంటిది అక్కడ మాది పనిచేస్తూ ఉన్నది. కానీ మనిషి లోపల
ఆ రకమైనటువంటి హేతుత్వము అనేటువంటిది, ఆ సహజాతం అనేటువంటిది హేతుత్వంగా మారడం వల్ల మనుషులైనటువంటి వారు అంతకంటే ఉన్నతంగా ఆలోచించగలుగుతున్నారు. కానీ మీరు ఏ పక్షమైనా తీసుకోండి, దాని జీవిత కాలము, దాని జాతి మొత్తము ఎప్పటికీ అదే రకంగా ఆ గూళ్ళు కట్టుకొని బతికేస్తుంది. కానీ మనుషులు అలా లేరు. ఎందుకంటే మనుషులకు ప్రకృతి పరంగా వచ్చినటువంటి మెదడు, తర్వాత శారీరకమైనటువంటి అవయవాలు చాలా గొప్పవి. మొత్తం విశ్వం లోపల ఏ జంతువు కూడా ఈనాడు ఉన్నటువంటి సేపియన్స్ జాతికి ఉన్నటువంటి లక్షణాలు ఏ మనిషి లోపల లేవు. కనుకనే మనిషి అనేటువంటి వారు చాలా ఉన్నతమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. జంతువులు అట్లాగే ఉండిపోయినాయి, అట్లాగే ఉండిపోతాయి కూడా. వాటి లోపల ఆ మార్పు అనేటువంటిది లేదు. కనుక మనం చెప్తున్నటువంటి హేతువాద మానవవాదాల్లో చెప్తున్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే, మనిషి స్వేచ్ఛా పిపాసి, స్వేచ్ఛను చెలాయించగలడు, స్వేచ్ఛను బాగా అభిలష చేసుకోగలుగుతాడు. ఒక చిన్న పిల్లవాడిని మీరు తీసుకోండి, చిన్న పిల్లవాడిని మీరు గట్టిగా హత్తుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే వాడు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటాడు. దాని లక్షణం ఏంది? ఫిజికల్ గా స్వేచ్ఛ పొందాలనేటువంటిది, భౌతికంగా స్వేచ్ఛ పొందాలనేటువంటి ఆకాంక్ష ఎవరు చెప్పారు? అది ఇన్హరెంట్ గా ఇన్స్టింక్చువల్ గా అది ఆ బిడ్డ లోపల ఉన్నటువంటి అంశం. కాబట్టి స్వేచ్ఛ అనేటువంటిది మానవ విలువ, స్వేచ్ఛ అనేటువంటిది గొప్ప విలువ. స్వేచ్ఛ లేకపోతే మనిషి అనేటువంటి వాడు స్వేచ్ఛనే మనిషి యొక్క ఊపిరి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణం లేకపోతే మనం స్వేచ్ఛను చెలాయించేటువంటి అవకాశం అనేటువంటి దొరకదు. కాబట్టి మన స్వేచ్ఛ, కాబట్టి కొంత ఇంటరప్షన్, పూర్ నెట్వర్క్ అని అంటున్నది. కాబట్టి మన అంటే అనులోచన, అనుసరణ అనేటువంటిది చాలా సులభంగా ఉంటుంది. మిత్రులారా, మన ఆలోచన చేయడం అనేటువంటిది కొద్దిగా సంక్లిష్టమైనటువంటి ఒక సులభమైనటువంటి పని. అందుకోసమే ఆచార వ్యవహారాల లోపల మనుషులందరూ ఆ రకంగా కొట్టుకుపోతున్నారనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. Hi, this is Srinivasachari. You are watching my YouTube channel, The Humanist Way.